ప్రపంచం యుద్ధోన్మాదంతో ఊగిపోతుంది. నేతల పంతాలు పట్టింపులతో కోట్ల మంది ప్రభావితమవుతున్నారు. ఇప్పటికే ఆర్థిక విధ్వంసం జరుగుతుంది. ఇంత జరుగుతున్నా గెలుపోటముల గురించే తప్ప జనం కన్నీళ్ల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. 4 ఏళ్ల క్రితమే కరోనా ప్రపంచానికి మర్చిపోలేని గుణపాఠం నేర్పింది. పేద ధనిక దేశాలనే తేడా లేకుండా అన్నింటికీ ప్రాణ ఆర్థిక నష్టం తప్పలేదు. అయినా సరే ప్రపంచ దేశాలు మారకుండా చిన్న చిన్న ఘర్షణలను చేజేతులా యుద్ధాలుగా మార్చుకుంటున్నాయి. వినాశనాన్ని కొని తెస్తున్నాయి. యుద్ధంతో ఎవరికి వచ్చేది ఏమీ ఉండదని చరిత్ర చెబుతున్నా వినడానికి ఎవ్వరూ సిద్ధంగా లేకపోవడమే అసలైన విషాదం. ఏ యుద్ధంలోనైనా అందరూ గెలుపోవటమును మాత్రమే చూస్తారు. ఆ యుద్ధం ఈ రాజు గెలిచారు, ఈ యుద్ధంలో ఆ రాజు ఓడిపోయాడని చరిత్రలో రాసుకుంటారు. కానీ యుద్ధం తర్వాత మిగిలిపోయే కన్నీళ్లు బాధలు ఎవరూ రాయరు, వాటిని పట్టించుకోరు. కార్గిల్ యుద్ధంలో మనం గెలిచామని సంబరాలు చేసుకుంటాం, కానీ అదే యుద్ధంలో చనిపోయిన భారతీయ సైనికుల్ని ఒక్కరోజు తర్వాత మళ్లీ స్మరించుకోము. ఏ యుద్ధంలోనైనా దేశాధినేతలే గెలుస్తారు, సామాన్య సైనికులు అశువులు బాస్తారు, కుటుంబాలకు కన్నీళ్లే మిగులుస్తారు. ఇదే యుద్ధం వెనుక ఉండే అసలైన కన్నీటి గాథ. ఏ యుద్ధము చివరిలో శాంతిని ఇవ్వదు. యుద్ధంలో ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా కష్టాలన్నీ సామాన్య జనానికే. కేవలం అమెరికా లాంటి దేశాలు ఆయుధాలు అమ్ముకోవడానికి మాత్రమే యుద్ధాలు ఉపయోగపడతాయి. ఎవరో ఒకరు బాగుపడడం కోసం ప్రతి యుద్ధంలోనూ సామాన్యులు బలైపోతుంటారు. ఇవాళ ఇజ్రాయెల్ యుద్ధానికి ఒక రోజుకు అవుతున్న ఖర్చు 2,25,000 కోట్లు. ఇరాన్ క్షిపణుల్ని అడ్డుకోవడానికి మొత్తం ఖజానాన్నే ఇజ్రాయెల్ ఖాళీ చేసుకుంది. ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ కారణంగా 10 లక్షల మంది ఆ దేశం విడిచి వెళ్లారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ ఇంత పెద్ద మానవ విషాదాన్ని ఎప్పుడూ చూడలేదు. సోవియట్ పతనం తర్వాత ఇన్నాళ్లుగా ఉక్రెయిన్ సాధించిన అభివృద్ధి బాంబుల వర్షంతో ధ్వంసమైంది. ఇప్పుడు ఉక్రెయిన్ పునర్నిర్మాణం ప్రపంచానికి అతిపెద్ద సవాల్. ఇంత చేసి కూడా రష్యా సాధించింది ఏమీ లేదు. ప్రపంచ దేశాల ఆంక్షలకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రకటనలు ఇస్తున్నా సొంత దేశంలో రష్యాకు సమస్యలు తప్పడం లేదు. పౌరుల్లో కూడా అసహనం పెరిగిపోయింది. అనవసర యుద్ధం తెచ్చిపెట్టారని అటు సైనికులు ఇటు పౌరులు పుతిన్ పై విరుచుకుపడుతున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న ప్రజాగ్రహాన్ని చల్లార్చలేక మాస్కో పోలీసులు కూడా అవస్థలు పడుతున్నారు. గాజాపై సంపూర్ణ విజయం అనే మాట కట్టిపడి ఉండేందుకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా కష్టపడాల్సి వస్తుంది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ వ్యవహరిస్తున్న తీరు దాని మిత్రదేశం అమెరికా కూడా ఎదురు తిరిగేలా చేస్తుంది. ఇరాన్ యుద్ధం అనూహ్యంగా తీవ్రమవుతున్న తీరు ప్రపంచాన్ని మరోసారి ప్రమాదం అంచుల్లో నిలబెడుతుంది. కొత్తగా యుద్ధాలు చేసేటప్పుడు అంతకుముందు పోరు చేసి ఏమైనా సాధించామా లేదా అనేది ఎవరికి వారే ఆలోచించుకోవాలి. కానీ ఆధునిక ప్రపంచంలో ఆ పరిణితి కనిపించడం లేదు. ఎలాగోలా యుద్ధం చేసేసి ఏదో సాధించాలనే తాపత్రయమే కానీ నిజానికి ఏమీ సాధించలేమనే సంగతిని గుర్తించడానికి ఎవ్వరూ ఇష్టపడడం లేదు. అసలు ఇప్పుడు యుద్ధాలు ప్రారంభించడం కంటే ముగించడం చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే ఏ దేశము ఓడిపోవడానికి రెడీగా లేదు. ఎవరికి వారు స్వశక్తితోనో మిత్ర బలంతోనో యుద్ధాలు కొనసాగిస్తున్నారే కానీ ఓటమి అనే పదం వినడానికి కూడా ఇష్టపడడం లేదు. అందుకే పెద్ద దేశాలు కూడా చిన్న దేశాల మీద గెలవలేక ఆపసోపాలు పడుతున్నాయి. కానీ ఉక్రెయిన్ యుద్ధం రూపాంతరం చెందిన తీరు చూశాక కూడా ప్రపంచం మారకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. 3 ఏళ్లు దాటినా ఉక్రెయిన్ యుద్ధం ఆగకపోగా ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణ, ఇరాన్ యుద్ధం పులి మీద పుట్టల్లా పరిణమించాయి. యుద్ధం నిరంతర సంక్షోభానికి దారితీస్తుంది. బుల్లెట్లు క్షిపణులతో చిన్న ఘర్షణలు కూడా దీర్ఘకాలిక యుద్ధాలుగా మారి ప్రపంచ గుండెలపై కుంపటిని రగిలిస్తున్నాయి. యుద్ధం కరెక్ట్ కాదని నాటి అశోకుడు, అలెగ్జాండర్ నుంచి నేటి వరకు చాలా మంది చెప్పారు. అయినా సరే దేశాధినేతలు చెవికెక్కించుకోవడం లేదు. పైగా యుద్ధాలు చేసి ప్రజల దృష్టిలో హీరోగా వెలిగిపోవాలనే యావపించుకుంటున్నారు. ఎన్నికల్లో గెలుపు కోసమో పొరుగు దేశంపై పైచేయి కోసమో యుద్ధాన్ని ఆయుధంగా చేసుకోవడం విస్తుగొలుపుతుంది. స్వప్రయోజనాల కోసం వేల మంది సైనికులను బయలుపెడుతూ లక్షల మంది సైనికుల కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగుల్చుతున్నారు. యుద్ధాల కారణంగా అనేక రకాల నష్టం జరుగుతున్నా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ అసలు నిజాలకు సమాధి కడుతున్నారు. 3 సంవత్సరాలుగా ప్రపంచం యుద్ధాలతో అల్లకల్లోలంగా మారింది. 2020-21లో కరోనా ప్రపంచాన్ని మొత్తం వణికించింది. లక్షల ప్రాణాలను బలి తీసుకుంది. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. మన జీవన శైలిని మార్చేసింది. ఇంత జరిగిన తర్వాత కూడా 2-3 ఏళ్ల నుంచి యుద్ధోన్మాదంతో దేశాలన్నీ ఊగిపోతున్నాయి. రష్యా ఉక్రెయిన్ వార్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎంతో కొంత దెబ్బతీసే ఉంటుంది. కేవలం రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అహంకారం వల్ల వేల మంది సైనికులు, సామాన్య జనం చనిపోయారు. అది కొనసాగుతుండగానే మరోవైపు హమాస్ ఇజ్రాయెల్ పోరాటం మొదలైంది. అక్కడ వేలల్లో జనం చనిపోయారు.
లక్షల కోట్ల ఆస్తి బూడిదైపోయింది. అయినా ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. ఇప్పుడు మళ్ళీ ఇరాన్ యుద్ధం మొదలైంది. ఈ వరుస యుద్ధాలతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. నిజానికి ఈ యుద్ధాల్ని సామాన్యులు ఎవ్వరూ కోరుకోవడం లేదు. కేవలం కొందరు దేశాధినేతల అహంకారంతోనే విర్రవీగుతున్నారు. యుద్ధం అంటే టైం వేస్ట్ అని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు కూడా. వారి ఆలోచనకు ఎలాంటి విలువలు లేకపోవడమే అసలు విషాదం. ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా యుద్ధాల్ని దేశాల మీద రుద్దుతున్న అధినేతలు అదే ప్రజల్ని కష్టాల పాలు చేస్తున్నారు. అలాగని శాంతి కోసం ప్రయత్నాలు జరగడం లేదని చెప్పడానికి వీల్లేదు. యుద్ధాలు ఎంత ఉధృతంగా జరుగుతున్నాయో శాంతి ప్రయత్నాలు కూడా అంతే ముమ్మరంగా సాగుతున్నాయి. కాకపోతే కొండను తవ్వారు, ఎలుకను కూడా పట్టుకోలేకపోయారన్న చందనంగా చర్చల ఫలితాలు ఉంటున్నాయి. కేవలం పేరుకు మాత్రమే శాంతి చర్చలు జరుగుతున్నాయి. శాంతి చర్చల్లో కూడా ఏ పక్షము రెండడుగులు వెనక్కి వేయడానికి సిద్ధపడడం లేదు. అక్కడ కూడా యుద్ధరంగంలో చూపే ఆధిపత్యమే చూపుతున్నారు. పైగా మధ్యవర్తిత్వం వహిస్తున్న దేశాలు కూడా ఒక్కొక్కసారి మొండి పట్టుదలకు పోతున్నాయి. ఏదోలో సంధి కుదురుతామనే ఆలోచన వదిలేసి మా మాట విననప్పుడు ఎవరు పోతే మాకెందుకు అనే పంతం పడుతున్నాయి. దీంతో చివరకు శాంతి చర్చల వేదికల ఎంపిక కూడా సంక్లిష్టంగానే మారుతుంది. ఇదే పోకడ కొనసాగితే ప్రపంచంలో చివరకు యుద్ధాలతో సతమతమయ్యే ప్రమాదం లేకపోదు. అందుకే యుద్ధం ఎవరు చేసినా వ్యతిరేకించాల్సిందే. ఎవరూ యుద్ధం జోలికి పోకూడదు. ప్రపంచంలో ఇప్పటిదాకా జరిగిన ఏ యుద్ధము సామాన్యుని ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. కేవలం అధినేతల అహంతృప్తిపరచడం కోసం వేలాది మంది సైనికులు బలైపోయి కోట్ల మంది కన్నీళ్లు మీల్చే అరాచకానికి ఇకనైనా ముగింపు పలకాల్సిందే.